రాజు వాళ్ళ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే వదిన అడిగింది కరెక్టే కదా! వదిన ఆస్తి వదినకి ఇచ్చేస్తే చాలా బావుంటుంది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే చాలా కోపంగా రుద్రాని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే అవును నాన్నకి ఏదైనా జరిగి ఉంటే తర్వాత ఏం జరుగుతుందో ఏమో! ఎవరి ఆస్తులు వాళ్ళకి పంచిస్తే చాలా బావుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే షటప్ నోరు మూయి అని చెప్పేసైతే రుద్రాని వైపు చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి, "ఏంటి షటప్ అంటున్నావు? అది అడుగుతుంది కూడా నిజమే కదా! ఎవరి ఆస్తులు ఆళ్ళు పంచేసుకుంటే చాలా మంచిది. అయినా నేను ఉరివేసుకుంటాను అన్నా సరే మీకు ఏ కనికరము లేదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు కూడాను? ఆ మామయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఆస్తులు పంచుకుందాం అంటున్నారేంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి, "నువ్వు నోర్మూయి నీకేం తెలుసు? నువ్వసలు ఈ ఇంట్లో మనిషివే కాదు. అయినా నీకు మాట్లాడడానికి హక్కు కూడా లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సైలెంట్‌గా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని "నువ్వు అవును నిజమే కదా! నువ్వు ఇంట్లో మనిషివే కాదు. అసలు నువ్వు మాట్లాడడానికి నీకు రైటే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బావుంటుంది అని చెప్పేసైతే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వను కూడాను అని చెప్పేసైతే అందరి ముందు చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.